హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తనకి మాట ఇచ్చావు కదరా, ఫ్యామిలీ కూడా గుర్తురానంతగా ప్రేమను పంచుతానని. రే, తన కారణంగా అన్నీ కోల్పోయి ఒంటరితనం జీవించాము. కానీ తనకు తానే అన్నీ వదులుకొని బిడ్డలతో ఒంటరిగా జీవితం జీవించింది. అరవి మీ ఇద్దరు పడిన బాధ అంతా ఇంత కాదురా. ఇకనైనా మనసు మార్చుకొని తనని యాక్సెప్ట్ చేయి. నిర్ణయం నీదే. కానీ నిర్ణయం తీసుకునే ముందు రియా ఉందని మర్చిపోకు అంటూ శక్తి అక్కడి నుంచి వెళ్ళగానే రానా ఆలోచిస్తూ ఆకాశం వైపు చూశాడు. ఆలోచనలతో ఉక్కిరిబిక్కాయి అక్కడే కాసేపు కూర్చున్నాడు. టైం 2 అవుతున్నా అతని ఆలోచనలకి అంతు లేకుండా పోయింది. ఎక్కువసేపు ఆలోచించడం అంత కరెక్ట్ కాదు. పద లోపలికి వెళ్దామంటూ అతని భుజంపై చేయి వేసి, ఏంట్రా అమ్మొచ్చినా కూడా పలకవా? ఎందుకమ్మా? అందరి ప్రేమలు నమ్మి మోసపోవటం తప్ప ఏముంది నాకు అంటూ సుశాంతి వైపు చూశాడు. మీ నాన్న మీద కోపం నా మీద చూపిస్తావా? మీ మీద నాకు కోపం ఎందుకమ్మా? చెప్పాలంటే అనాథైనా నన్ను పెంచి పెద్ద చేసింది కాకుండా నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. చెప్పాలంటే మీకు చాలా రుణపడి ఉన్నాను. మీరు కోప్పడ్డంలో తప్పలేదు. అనాథను పెంచి పెద్ద చేశారు కదా, ఆ మాత్రం మీకు అధికారం ఉంటుంది అని రానా అనగానే సుశాంతి కోపంగా రానా చెంపపై కొట్టి ఏడుస్తూ హత్తుకుని, మాటి మాటికి అనాథ అని మమ్మల్ని వేరు చేయకురా. నిన్నెప్పుడైనా నేను ఎరుసుగా చూసానా? లేదంటే ఒక తల్లిగా నీకు సరిగా ప్రేమను పంచలేదా? అలా అని అనలేదు కదమ్మా. మీ నాన్న కోపంలో నోరు జారారు తప్ప ఆయన్నే ఒప్పుకుంటాను తప్పు కాదని నేను అనటం లేదు. నువ్వు అనాథ అని మరోసారి అన్నావంటే నాలుగు చీరేస్తాను. మీ నాన్న నాకు తెలియకుండా చాలా చేశారా. ఆయన సంపాదించిన ఆస్తి మీ తాతయ్యకి, ఆయనకిచ్చిన ఆస్తులన్నీ నీ పేరు రాసి ఎవరికి తెలియకుండా దాచి ఉంచారు. కానీ నువ్వు కష్టపడింది చందనకిచ్చారు, తనకి ఏ లోటు రాకూడదని. అంతేకాని నాన్న నీకు అన్యాయం చేయలేదురా. నువ్వెప్పుడు ఆయన దృష్టిలో కొడుకువే. రానా బాధగా సుశాంతి చేతిని పట్టుకుని, నువ్వెన్ని చెప్పినా ఎంత ప్రేమించి చూపించినా నేను అనాథ అన్న విషయం మర్చిపోలేకపోతున్నానమ్మా. మాటి మాటికి అది గుర్తొస్తుంటే అసలు ఎవరి కోసం నేను బాధపడాలో కూడా నాకు అర్థం కావటం లేదు అంటూ తల్లి ఒడిలో బాధగా పడుకున్నాడు రానా. అతని మనసు ఎంత బాధపడుతుందో అతని కళ్ళు చూస్తేనే అర్థమవుతున్నాయి. ఇదంతా బయట లాన్లోంచి చూస్తున్న అరవి ఎంతగానో బాధపడింది. బాధపడుతున్నావా? రానా బాధను చూసి తల్లి మాటలకు వెనక్కి తిరిగి, నన్ను చేసుకున్నందుకే కదమ్మా తనకు అన్ని బాధలు. లేకుంటే తన జీవితం ఎంతో బాగుండేది కదా. చూడు, ఇప్పుడు నువ్వు బాధపడటం కాదు, తనకు ఆసరాగా ఉండాలి. తన బాధను కూడా నీతో పంచుకోలేకపోతున్నాడంటే మీ మధ్యన బంధం ఎంత దూరంగా ఉందో తెలుసా? ప్రేమ అంటే శారీరక సంబంధం మాత్రమే కాదు అరవి. తన కష్టంలోనూ కూడా నువ్వు తన చేతిని పట్టుకుని ధైర్యం చెప్పి ఒక అమ్మలా ఓదార్చి తనకు ధైర్యం నూరిపోయాలి. అప్పుడే కదా తను నీతో సంతోషంగా ఉండేది. తను నిన్ను క్షమిస్తాడు అరవి. ఎందుకో తెలుసా? అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. తను చూపించిన ప్రేమకి నిజంగా నాకే నవ్వొస్తుంది. ఆ పార్దు మాటలు విని రానాతో చిన్నపిల్లలా గొడవపడి అందరికీ దూరంగా వెళ్ళిపోయావు. ఇకనైనా సమయం వృధా చేయకుండా తనకు ఒక నీడలా తోడుగా ఉండని దివ్య అక్కడి నుంచి వెళ్ళగానే అరవి ఆలోచిస్తూ రానా వైపు చూసింది. రానా, చెప్పమ్మా, రేపు నాన్న నేను అత్తయ్య ఇండియా వెళ్ళిపోతున్నాం. ఎందుకు ఏమిటని కూడా అడగలేదు రానా. మిమ్మల్ని కలుపుదామని వచ్చాం. కానీ అరవి ఎంతగానో మారింది. నువ్వు కూడా కోపం తగ్గించుకొని ఇద్దరు గొడవ పెట్టుకోవడం మానేసి సంతోషంగా ఇంటికి రండి. వింటున్నావా నా మాటలు? జీవితం నాన్న గొడవలు, కోపాలు, కష్టాలు అన్నీ ఉంటాయి, భరించాలి తప్పదు అని మొండిగా నేను ఇలానే ఉంటానంటే కుదరదు. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అరవి మంచి పిల్లరా, కానీ తన చిన్నపిల్ల మనస్తత్వం ఎలా ఉంటే తనకు నచ్చింది. ఎవరైనా తీసుకుంటే ఊరుకోదు. ఎవరైనా అవని ఎదుటి వాళ్ళతో పోరాడైనా సరే తనకు నచ్చింది తీసుకుంటుంది. కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందో తెలుసా? నువ్వు చెప్పాల్సిన నిజం వేరే వాళ్ళ ద్వారా తెలిసేసరికి తట్టుకోలేకపోయింది. ప్రేమ అంటేనే నమ్మకం రా. అలాంటిది నువ్వు తన దగ్గర అంత పెద్ద విషయం దాచడం తప్పే కదా. నాకు తెలుసు నువ్వు కావాలని నిజం దాచావు. ఎందుకంటే నిజం చెప్పిన తర్వాత తను దూరంగా వెళ్ళిపోతుందని. ఆ భయమే మీ ఇద్దరి జీవితాల్ని
తారుమారు చేసింది. ఒక్కటి రానా, తను నీ భార్య, నువ్వు చెప్పింది ప్రతిదీ అర్థం చేసుకుంటుంది. ముందు కోపం వస్తుంది రాని, ఆ టైంలో తనని ఒంటరిగా వదిలేయాలి. అప్పుడే ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తుంది. నా భర్త నా మీద నమ్మకంతోనే కదా నాకు నిజం చెప్పాడు, లేదంటే నిజం నాకు చెప్పకుండా దాచేందుకు కదా అని. ఇప్పుడు చేసిన పొరపాటు ఇంకెప్పుడు చేయకంటూ రానా తలనిమురుతూ కొన్ని మంచి మాటలు చెప్పింది సుశాంతి. అన్నీ విన్న రానా ఆలోచిస్తూ, అమ్మా ఏంటి నాన్న, చందన ఎలా ఉంది, అందరూ బాగున్నారంటూ కాసేపు మాట్లాడుకొని వెళ్ళి నిద్రపోనానా. సరే అమ్మా అని రానా తన రూమ్కి వెళ్ళగానే, నేను చేయాల్సిన పని నువ్వు చేసావు సుశాంతి అంటూ బాధగా ముందుకొచ్చారు శేఖర్. ఎవరు చేసినా వాడి జీవితం బాగుండాలనే కదా నేను కోపంలో నిజం చెప్పాను, కానీ వీడు మాత్రం నిజాన్ని తలుచుకొని జీవితాంతం బాధపడతాడు. ఎప్పుడైనా అర్థమైందా, కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమని. అన్నందుకు వాడితో పాటు నేను బాధను అనుభవిస్తున్నానంటూ బాధగా తన రూమ్కి వెళ్ళారు శేఖర్ గారు. రూమ్కి వచ్చిన రానా చీకటిగా ఉన్న గదిని చూసి లైట్ ఆన్ చేశాడు. రూమ్ అంతా నీట్గా ఉంది కానీ అరవి మాత్రం కనిపించలేదు. టవల్ తీసుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి లాల్లో చూశాడు. గోడకి జారబడి ఆకాశంలో చందమామని చూస్తూ ఆలోచనలో ఉంది. తిన్నావా, మనసులో ఉన్న మాట గొంతు వరకు వచ్చి పెదవులతో మాత్రం ఆ మాటను పలకలేదు రానా. ఆలోచనలో ఉన్న అరవి వెనక్కి తిరుక్కున్నానే, నిద్ర రావటం లేదా, మీరు మాట్లాడరని నాకు తెలుసు, మార్నింగ్ నుంచి మీరేం తినలేదు, టేబుల్ మీద పాలు పెట్టాను, కనీసం అవన్నీ తాగి పడుకోండి అని చెప్పింది. ఆమె మాటలు విన్నాడో లేదో తెలియదు కానీ కామ్గా రూమ్కి వచ్చి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి బెడ్ మీద కూర్చున్నాడు. తన జీవితం కుటుంబం అంతా ఒకవైపు అయితే రానా వచ్చాక తన జీవితం ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకుంది అరవి. తెలియకుండానే చీకట్లో ఆమె పెదవులపై సన్నని నవ్వు, అంతలోనే కంట్లో తడి. మౌనంగా తనలో తానే బాధపడి తలనలా వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది అరవి. బెడ్ మీద కూర్చున్న రానా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి కామ్గా బయటకు వచ్చి అరవి పక్కన కూర్చున్నాడు. పాలు తాగారా, కళ్ళు తెరవకుండానే అంది. ఆమె అతను ఏం మాట్లాడలేదు. కామ్గా ఒడిలో తలవాల్చుకొని ఆమె ముఖాన్ని చూశాడు. ఆమె ఇంకా కళ్ళు తెరకపోవడం చూసి, జ్వరం తగ్గిందా రాక్షసి, ఆ మాటకి ఆమె మనసులో ఎక్కడలేని ఆనందం, బాధ. నిన్నే అంటూ మరోసారి అడిగాడు. ఆ పిలుపు కోసం, ప్రేమ కోసమే కదా ఆమె తపనంతా. ఏం మాట్లాడకుండా అలా కళ్ళు మూసుకొని అతను నుడిదని తల అంచి వాళ్ళిద్దరూ మాట్లాడలేకపోయినా మనసులు మాత్రం ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నాయి. ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఎదపై ఆమెను పడుకోబెట్టుకుని ఆమె వెన్న నిమురుతూ చూకొట్టాడు రానా. పసిపాపలా ఏడుస్తూ అతన్ని గట్టిగా చుట్టేసి, వద్దు, ఇంత ప్రేమను నేను తట్టుకోలేనంటూ అతని మెడబంపుల్లో తలదాచుకుని ఆమె ఏడ్చేసరికి రానా తన కంట్లో తడి తుడుచుకుని, మాట ఇచ్చాను కదా కంటికి రెప్పలా నేను చూసుకుంటానని, మీకు తెలుసు కదా ఎవరి మాట తప్పినా సైతానికి వచ్చే మాట తప్పుడు అని. మాట తప్పుడు, ఎవరెంత మోసం చేసినా బాధ కలిగించినా వాళ్ళని క్షమించే గొప్ప గుణం మా ఆయనకు ఉంది. కానీ పిచ్చిదాన్ని, దేవుడు లాంటి నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. దేవుడంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకే అంటూ భారంగా ఊపిరి తీసుకున్నాడు. ఆమెకు తెలుసు అతను బాధపడుతున్నాడని, కానీ అతన్ని కదిలించలేదు ఆమె. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను, ఎందుకు బాధపడుతున్నానో నీకు తెలీదా. వెంటనే ఆమె తల పైకెత్తి అతని ముఖాన్ని దోసట్లో తీసుకొని, తెలుసు కానీ ఒకటి చెప్తాను నీకు, నేను లేనా, ఎంతో బాధగా అడిగింది. నిజంగానే జీవితాంతం ఉంటావా. మళ్ళీ మధ్యలో నన్ను. అతని మాట పూర్తి కాకుండానే తన చేతిని అతనికి నోటికి అడ్డం పెట్టి, ఒకవేళ అలా చేస్తే, అన్నావు కదా నా దృష్టిలో అరవి చచ్చిపోయిందని, నిజంగా చచ్చిపోతుంది సరేనా ప్రియా. అమ్మ నాన్న అన్నీ నేనే, నాకు నువ్వు పంచలేదా. నీ ప్రేమల్ని నాకు జ్వరం వస్తే ఒక అమ్మలా కంటికి రెప్పలా చూసుకోలేదా. బాధ కలిగితే నా పక్కన కూర్చొని నా భుజం తట్టి ఒక తండ్రిగా నాకు ధైర్యం చెప్పలేదా. నేను ఏడుస్తుంటే నన్ను ఓదార్చి బ్రతిమలాడి బొజ్జుకించి ఒక ప్రేమికుడిగా నా ప్రేమగా భోజనం తినిపించి నన్ను మహారాణిలా చూసుకోలేదా. ఇన్ని చేసావు కదా, మరి నువ్వు చూపించిన ప్రేమ నేను చూపించలేకపోవచ్చు, అందులో కొంచెమైనా నేను ప్రేమను చూపిస్తాను. సైతానికే బచ్చే అని ఆమె అనగానే అతను ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఆమెని హత్తుకున్నాడు. ఇంకా ఉంది.